15 లక్షలు రెండోసారి. రామారావు గారి పంట 1,15 లక్షలు రెండోసారి. రామారావు గారి పాట 1,15 లక్షలు రెండోసారి. 1,15 లక్షలు రామారావు గారి పాట రెండోసారి. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీసులో 2026-27 గాను వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 1,15,00,000కు రామారావు అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూనం కృష్ణ సర్పంచ్ మాట్లాడుతూ భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి పనులకి సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వేలంపాట నిర్వహించామని, దీనిలో ఎటువంటి అవకతవకలు లేవని నిర్ధారించారు. 1,15 లక్షలు రెండోసారి. రామారావు గారి పంట 1,15 లక్షలు రెండోసారి. రామారావు గారి పాట 1,15 లక్షలు రెండోసారి. 1,15 లక్షలు రామారావు గారి పాట రెండోసారి. రామారావు గారి పాట 1,15 లక్షలు మూడోసారి. అందరికీ నమస్కారం. మండల తరఫు నుంచి భద్రాచలం వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత జరిగినటువంటి వేలపాటులో అంతకుముందు సరైన ఆదాయం రేటు కాకుండా మళ్ళా తిరిగి నిన్న నిర్వహించడం జరిగింది. దీంట్లో కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మీద ఎవరి సౌలభ్యం కోసం కాదు, భద్రాచలం అభివృద్ధి కోసం ఆశీర్వాడ కానీ ఏదైనా కానీ ఇక్కడ వార్డు మెంబర్ ప్రమేయము, సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారి ప్రమేయం ఏం కాదు. తప్పుడు ప్రకటనలు తప్పుడు చేసి భద్రాచలం గ్రామ పంచాయతీపై అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎవరి సౌలభ్యం కోసం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మేము ప్రజలు భద్రాచలంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుకోవాలనే తప్ప ఇంకోటి కాదు. దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రజా పరిపాలన కాకుండా అధికారిక పాలన ఉండేది. ఇప్పుడు మేము కొన్ని హామీలు ఇచ్చి వచ్చాము. హామీల చేత మేము గెలిచాము. హామీలు నెరవేర్చాలంటే భద్రాచలం వచ్చేటువంటి ఫండ్లు అంతో ఇల్లు సమకూర్చుకొని ఒక సమీకరణగా ఉన్నటువంటి వార్డు మెంబర్స్ అందరం ఒక ఏక అభిప్రాయంతో అభివృద్ధి పనులు చేయాలనే తప్ప ఆధారం తప్ప దీంట్లో ఎవరు దానికి అప్పుడుపడి పోటీ కూడా అనుకోవడం కాదు. మీడియా మిత్రులు కానీ భద్రాచలం పట్టణంలో కూడా ఏమైనా చేయాల్సి ఉంటే చేయబోయేటువంటి కార్యక్రమాలు ఉంటే మాకు సూచన చేయండి. ఒక వార్డు వచ్చేసి ఒక వార్డు మీద ఉన్నారు. వారికి ఉన్నటువంటి వాళ్ళు తెలియపరిస్తే సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి అనేది నెలకొకసారి సాధారణ సమావేశం జరుగుతూ ఉంటుంది.
3 నెలలకు ఒకసారి గ్రామసభ జరుగుతాం. పాలక మండలిలో వచ్చినటువంటి సమస్యలు ఏమైతే అందరి సభ్యులతో ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం ద్వారా మేము నిర్ణయం తీసుకుంటాం. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభ ద్వారా వచ్చినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల ద్వారా వచ్చినటువంటి లీడర్స్ ద్వారా వచ్చినటువంటి ఇంకా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే పరిపాలన కొత్త కావచ్చు, కానీ ఒక సూచన సలహాతో భద్రాచలం అభివృద్ధి సూచన సలహాలు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వచ్చేటువంటి నిధి ఏంటి, ఖర్చు చేసేటువంటి నిధి ఏంటి, మరి ప్రతి నెల కూడా తప్పకుండా సమావేశం ద్వారా మేము తెలుసుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దయచేసి మాకు సహకరించండి, మేము భద్రాచలం అభివృద్ధికై సహకరిస్తాము. మమ్మల్ని తప్పుడు ఆలోచనలు తప్పుగా పట్టే విధంగా మమ్మల్ని అపార్థం చేసుకొని విడివిడిగా ఒక కుటుంబం లేక ఒక మనుషులు కలిసి ఒక పాలక మండలిగా ఏర్పడి ఇక్కడ నుంచి పార్టీలు అంతకుముందు ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక పాలక మండలి సభ్యులంటే ఒక కుటుంబ సభ్యుల వల్లే చర్చించుకొని భద్రాచలం అభివృద్ధిగా మీకు కృషి చేస్తాం తప్ప ఇంకో వేరే అనుకుంటూ దయచేసి ఏదైనా ఒక పొరపాటు ఉన్నా కానీ మీకు ఆ పొరపాటు సాధించుకునే విధంగా ముందుకు తీసుకునే విధంగా పాలక మండలికి సహకరించే విధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వివిధ పథకాలు కానీ ఏదైనా కానీ ఇంకా రేపు జరగబోయేటువంటి ఏ కార్యక్రమాలు అయినా కానీ ఆ పాలక మండలి ద్వారా చర్చించుకొని ముందుకు పోయే విధంగా కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరికీ కూడా కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావాలి. భద్రాచలం గ్రామ పంచాయతీ పాలక మండలి నుండి కొన్ని విషయాలు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇంతకుముందు మా సర్పంచ్ గారు మాట్లాడారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆశీల్ పాట నిన్న 28 లక్షలకు వరకు రేటు రావడం జరిగింది. అయితే మా సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు ఉన్నటువంటి వార్డు మెంబర్లందరూ కూడా చర్చించుకొని ఇది ఇంకా పెరగాలని చెప్పి ఈరోజు తిరిగి పాటను ఇక్కడ నిర్వహించగా 1,15,00,000 రూపాయలు ఈరోజు పాట రావడం జరిగింది. అదంతా కూడా చాలా పారదర్శకంగా ఇక్కడ వీడియో కెమెరాలు పెట్టి, అదేవిధంగా పత్రికా విలేకరులు వచ్చారు, అందరూ వచ్చారు. అందరి సంవత్సరంలో కూడా ఇది మొత్తం వార్డు మెంబర్లందరూ సంవత్సరంలో పారదర్శకంగా ఇది ఈ పాట నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వృత్తిదారులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. పాల్గొని ఈ పాటని కూడా పారదర్శకంగా అందరూ పాడుకోవడం జరిగింది. మేము భద్రాచలం పాలక మండలిగా మేము భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే, పాలక మండలి భద్రాచల పట్టణ అభివృద్ధి కోసం శక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, ఎందుకంటే మీడియా అనేది చాలా కీలకమైంది, ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే కనుక ఖచ్చితంగా మా పాలక వర్గం దృష్టికి తీసుకొస్తే కనుక వాటిని సరి చేసుకొని భవిష్యత్తులో భద్రాచలం యొక్క అభివృద్ధికి మేమందరం కూడా పునరంకితం అవుతామని చెప్పి, భవిష్యత్తులో 2027లో గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు కూడా పంచాయతీ అనేది శానిటేషన్ విషయంలో ఇతర విషయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.